స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీని ఆదర్శంగా అందరి సహకారంతో తీర్చిదిద్దుతామని నూతన కమిషనర్ కృష్ణారెడ్డి అన్నారు. నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంతకాలం గ్రామ పంచాయతీగా కొనసాగిన స్టేషన్ గన్పూర్ నేడు స్థానిక ఎమ్మెల్యే చొరవతోనే ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీ మారిందని, కావున ప్రజలకు ఇంకా మెరుగైన పరిపాలనా సదుపాయాలు, సౌకర్యాలు అందుతాయని అన్నారు. ముఖ్యంగా పౌర సేవలు ప్రజలకు సక్రమంగా అందే ఏర్పాటు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్ల నిర్వహణ, పనులు, చెత్త సేకరణ కూడా సక్రమంగా జరిగే విధంగా చూస్తామని కమిషనర్ తెలిపారు. స్టేషన్ గన్పూర్ వాస్తవ్యుల చిరకాల వాంఛ అయినటువంటి స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీకి నిన్నటి నుండి అంకురార్పణ చేయడం జరిగింది. ఈ స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీని చేయడానికి మీ స్థానిక శాసనసభ్యులు అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి గౌరవ కడియం శ్రీహరి గారి కృషి, ఎనలేని కృషి వల్ల ఈరోజు స్టేషన్ గన్పూర్ వాస్తవ్యులైనటువంటి చిరకాల వాంఛ నెరవేర్చుకోవడం. అలాగే మీ అందరికీ తెలుసు, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్వీసెస్కి అలాగే మున్సిపల్లో ఉన్నటువంటి సర్వీసెస్కి తేడా అన్నది ఇప్పటి నుంచి మీకు అందుబాటులోకి వస్తుంది. సో మేజర్గా మున్సిపాలిటీ నుండి చేసేటటువంటి సర్వీసెస్ లోపల ముఖ్యంగా పారిశుద్ధ్యాన్ని మెరుగుదల చేయడం, అలాగే నీటి సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులో ఏదైతే స్టాండర్డ్ నామ్స్ ప్రకారంగా ఇవ్వాలో ఆ రకంగా వాటర్ సప్లై చేస్తూ, అలాగే స్ట్రీట్ లైటింగ్కి సంబంధించినటువంటి ఏవైతే అవాంతరాలు ఉంటాయో మెరుగైనటువంటి స్ట్రీట్ లైట్ని అందించడానికి సంబంధించినటువంటి ప్రైమరీ డ్యూటీస్ ఉంటుంది. కాబట్టి ఈ 3 సర్వీసెస్ పైన ఫోకస్ చేస్తూ మిగిలినటువంటి సర్వీసెస్ ఎప్పటికప్పుడు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ లోపల గౌరవ మీ స్థానిక శాసనసభ్యులు అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవ కడియం శ్రీహరి గారు మన అందుబాటులో ఉండేటటువంటి నాయకులు కాబట్టి, అలాగే మనకు ఎంపీ గారు కడియం కావ్య గారి సూచనల మేరకు ఎప్పటికప్పుడు వారి సూచనలు, సలహాలు తీసుకుంటూ వారు చెప్పినటువంటి ప్రాసెస్ లోపల మనం అందరం కూడా ఈ స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతుగా అధికారుల పక్షాన మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, మెయిన్గా వచ్చేటటువంటి సర్వీసెస్ లోపల మాత్రం 80% లోపల కాంప్రమైజ్ కాకుండా పౌరులందరికీ కూడా ఉత్తమమైనటువంటి సేవలు అందించడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. కన్వర్ట్ అవుతారా లేదంటే పంచాయతీలోనే ఉండిపోతారని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఆప్షన్స్ తీసుకునేసి, వాళ్ళు ఇన్ కేస్ ఆఫ్ మున్సిపాలిటీకి మెర్జ్ అవుతామనంటే వాళ్ళకి సంబంధించినటువంటి పర్టికులర్స్ అన్ని తీసుకొని, లేదు సార్ మేము గ్రామ పంచాయతీలోనే ఉంటామని అనుకుంటే వాళ్ళకి సంబంధించిన ఆప్షన్ తీసేసుకొని డిపిఓకి పంపించడం. తర్వాత ఇప్పటివరకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో తీర్మానాలు, తర్వాత క్యాష్ బుక్స్ అన్నీ కూడా వాటిని సేమ్ అవే ఉంటాయి కానీ ఆ పేరు మీద రాకుండా వాటన్నింటిని ఫ్రీజింగ్ చేసేసి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అకౌంట్స్ ఓపెన్ చేయడం, ఇవన్నీ కూడా. తర్వాత బోర్డ్స్, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బోర్డ్స్ అన్ని కూడా మార్చేసేసి మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన తర్వాత మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బోర్డ్స్ని ఎరాడికేట్ చేస్తూ ఇవన్నింటినీ కూడా ఈ అప్కమింగ్ 1 వీక్ లోపల దాన్ని మార్చేసేసి ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి సంబంధించినటువంటి మున్సిపల్ వ్యవస్థ ఎలా ఉంటుంది అన్నది ఈ 1 వీక్ లోపల, దాదాపు 1 వీక్ 10 డేస్ లోపల మీ అందరికీ కూడా తెలిసేటట్టుగా పబ్లిసిటీ చేస్తూ, ఖచ్చితంగా మీరు ఏదైనా కంప్లైంట్ చేస్తే దానికి రెస్పాన్స్ నేను అవ్వడంతో పాటు మా కింది స్థాయి సిబ్బంది కూడా అయ్యేటట్టుగా నేను తగు సూచనలు జారీ చేస్తూ ఖచ్చితంగా అందించేటట్టుగా ఖచ్చితంగా కృషి చేస్తాను. విన్నటువంటి మాటల లోపల ఏంటంటే, మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఏదో రేట్ల లోపల పెరగడం అన్నది మాత్రం 80% లోపల ఏమి ఉండదండి. మనకు మెరుగైన సౌకర్యాల కల్పన, అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా కన్వర్ట్ అయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా కొంత ఫండింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ నుండి వచ్చేటటువంటి ఫండింగ్ని క్యాప్చర్ చేయడానికి కోసం, అలాగే మంచి సర్వీసెస్ను అందించడం కోసం, అంతే తప్ప ఏదో రేట్స్ పెంచేసేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్నటువంటి కాన్సెప్ట్ అయితే మాత్రం ఏమి ఉండదండి. దయచేసి ప్రజలందరూ కూడా అలాంటి అపోహ ఏదైనా ఉంటే మాత్రం అదన్ని వదులుకోవాల్సిందిగా కోరుతాం.